బండి భగీరథకి ఉరిశిక్ష అమ్మాయి అంగీకరించింది, అందులో ఇన్వాల్వ్ అయింది, ఇద్దరు వెళ్ళారు. వెళ్ళిన చోట కూడా కొన్ని సందర్భాల్లో అతను ఫోర్స్ఫుల్గా వ్యవహరించాడు. ఏ విధంగా అతను మెసేజ్లు పంపాడు, ఇచ్చారు, ఏ విధంగా వీడియోలు చేసి పంపాడు, కానీ ఫోర్సిబుల్గా రిలేషన్లోకి డ్రాగ్ చేశాడు. ఈ సాయి భగీరథ ఫోర్స్ చేయడం వల్ల, వెంటపడడం వల్ల ఈమె లవ్ చేసిందా, లేకపోతే ఈమంతా ఈమె లవ్ చేసిందా? ఆ అమ్మాయి ఏం చెప్తుంది, నేను ప్రేమించలేదు, నేను తిరగలేదు అని చెప్పలేదు. అతను నో చెప్పాక అమ్మాయి 2 సూసైడ్ అటెంప్ట్స్ చేసింది, దానికి ఆధారాలు ఉన్నాయి. ఈమె ఫోటోలు సర్క్యులేట్ చేశాడు వాళ్ళిద్దరు. వీళ్ళందరూ వాళ్ళ ఇంటికి ఒక సొల్యూషన్ కోసం వెళ్ళారు, బండి సంజయ్ గారి ఇంటికి. వెళ్తే అక్కడ అతను చాలా దురుసుగా మాట్లాడడం, బెదిరించినట్టు మాట్లాడడం, అవమానించినట్టు మాట్లాడడం, అవన్నీ అయ్యాకే వాళ్ళు చట్టాన్ని ఆశ్రయించారు. అట్లా సిద్ధపడిన వాళ్ళు మీడియా ముందుకు రాకుండా ఉంటారా? ఎవరో ఏదో ఒకటి మొహాన ముసుగులు వేసుకున్నాం వచ్చి మాట్లాడతారు. ఈ రోజు వరకు వాళ్ళు ఎవరు రావడానికి ఇష్టపడట్ల. ఈ బండి భగీరథ ఎవరైతే ఉన్నారో ఆయన స్వయాన రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు, ఆయన ప్రొటెక్షన్ ఇస్తుందో అని అంటారు. 10వ తారీఖు మోడీ గారి మీటింగ్ లో నా ప్రియమిత్రుడు అని ఎందుకు మాట్లాడేది? ప్రియమిత్ర కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ జీ. కాంగ్రెస్ భారతదేశం అంతా రాహుల్ గాంధీ భారత్ జోడో అని వెళ్తుంటే ఈయన బీజేపీ సే జోడో అనే విధంగా ఈయన పోతున్నాడు రేవంత్ రెడ్డి. మా నాయకుడు రాహుల్ గాంధీ, మా అధిష్టానం కాంగ్రెస్, మేము ఫైట్ చేస్తున్నాం, మేమెందుకు ఆయనతోటి కలుస్తాం అనాలి కదా. అట్లా ముసి 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 నవ్వుకుంటూ ఉన్నాడు కదా. అంటే వీళ్ళకి థ్రెటనింగ్ అయ్యిందా? చాలా థ్రెటనింగ్ అయిందనే కదా వాళ్ళు చెప్పేది. ఇప్పుడు ఇక కన్సెన్షియల్ సెక్స్ అయినా సరే అబ్బాయి మీద పోక్సో ఉంటుంది, అది చట్టం చెప్పింది. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మన ముందు ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ POW సంజయ్ గారు ఉన్నారు, పొలిటికల్ యాక్టివిస్ట్, విమెన్ యాక్టివిస్ట్. ముందుగా వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. బాగున్నారా? ప్రస్తుత పరిస్థితి వారం రోజులుగా బిజీగా ఉన్నాం. ఏ విషయంలో? బండి సంజయ్ గారి కొడుకు బండి భగీరథ ఫోక్సో కేసు సంబంధించి. కేంద్ర మంత్రి గారి కొడుకు బండి భగీరథ. కేంద్ర మంత్రికి కూడా ఒక పేరు ఉంది, అది బండి సంజయ్. ఆ పేరు ప్రస్తావించొద్దు అని ఎక్కడ కూడా ఆయన కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నాడు కదా. అంటే ఆయన కోర్టు నుంచి ఆర్డర్లు బహుశా వారం రోజుల తర్వాత, వారం రోజులుగా అన్ని మాధ్యమాల్లో, ఉద్యమాల్లో ఆయన పేరు నలిగి ఆయనకి కొద్దిగా ఇబ్బంది కలిగింది. ఇవన్నీ చేసే బదులు ఆయన కొడుకుని తీసుకొచ్చి, నా కొడుకు పరారీలో లేడు, నా కొడుకు ఏ తప్పు చేయలేదు అంటున్నాడు కాబట్టి ఆయన కొడుకుని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసినా, లేదా పోలీస్ స్టేషన్కే పిలిచారు 13th ఆఫ్టర్నూన్ 2 o'clock. ఆ కోర్టు పోలీస్ స్టేషన్కి హాజరు కావమని కూడా కోరారు. అట్లా చేస్తే ఆయనను తీసుకొచ్చి అప్పచెప్తే పోలీసులకు కానీ కోర్టుకు కానీ ఆయన పేరు పెద్దగా మాట్లాడాల్సిన అవసరం ఉండదు. బండి భగీరథ కేసు గురించే బండి సాయి భగీరథ కేసు పూర్వపరాలను బట్టి చూస్తే అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ ఇన్వాల్వ్మెంట్కి వర్తించేదే ఫోక్సో కేసు. ఇంకా బండి భగీరథ్ తరఫు నుంచి బండి సంజయ్ గారు పెట్టిన హనీ ట్రాప్ కేసుకి గ్రౌండ్ లేదు. హనీ ట్రాప్ ఆయన పెట్టాడు, సేమ్ డే కరీంనగర్లో హనీ ట్రాప్ కేసు ఆ అమ్మాయికి వ్యతిరేకంగా నమోదు చేయబడింది. కానీ వీళ్ళు పెట్టిన ఫోక్సో కేసుకి గ్రౌండ్ ఉంది. ఏంటి, ఆ అమ్మాయి వయసు 18 లోపల, మైనర్, అతను సంబంధం కలిగి ఉన్నాడు, అక్కడ డిస్ప్యూట్ లేదు. ఇద్దరు కూడా మా అబ్బాయికి అమ్మాయితో సంబంధం ఉంది, కానీ ఆమె వల వేసింది, దానికి హనీ ట్రాప్ పెట్టానని బండి సంజయ్ గారు అంటున్నారు. ఆ కేసు ఆయన పెట్టారు, కొడుకు పెట్టలా. మరి ఆయన పేరు తీయొద్దు అంటే ఏమనాలా? ఒక ఎక్స్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న ఒక ఎక్స్ హనీ ట్రాప్ కేసు పెట్టాడని మాట్లాడాలా? ఎట్లా మాట్లాడాలి? ఆయన ఎందుకు పెట్టారు? ఆయన పెట్టకపోతే ఆయన పేరే రాదు. మహా అంటే 1-2 సార్లు పలానా ఆయన కొడుకు అంటారు, కానీ ఆయన మీద ఇంత విమర్శ ఎందుకు ఉంటుంది, ఇంత చర్చనీయాంశంగా, ఇంత వివాదాంశంగా ఎందుకు ఉంటుంది అంటే మొదటి రోజు నుంచే, Day 1 నుంచి, ఇంకా దాని ముందు కూడా. సరే, అవన్నీ మాట్లాడి ఉన్నాం. జనవరి నుంచి ఏమేమి జరుగుతున్నాయి, ఏప్రిల్ 23 ఏం జరిగింది, ఏప్రిల్ 23 వీళ్ళందరూ వాళ్ళ ఇంటికి ఒక సొల్యూషన్ కోసం వెళ్ళారు, బండి సంజయ్ గారింటికి. వెళ్తే అక్కడ కూడా అతను చాలా దురుసుగా మాట్లాడడం, బెదిరించినట్టు మాట్లాడడం, అవమానించినట్టు మాట్లాడడం, అవన్నీ అయ్యాకే వాళ్ళు చట్టాన్ని ఆశ్రయించారు. చట్టాన్ని ఆశ్రయించినప్పుడు ఎప్పుడు పరిచయం అయింది, ఏ విధంగా అతను మెసేజ్లు పంపాడు, ఇచ్చారు,
ఏ విధంగా వీడియోలు చేసి పంపాడు. నువ్వు లేకపోతే చనిపోతా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నా లవ్ని యాక్సెప్ట్ చేయి. ఈమె కూడా అంటే బెడ్ పైన తినిపియడాలు అవి ఇవి చేసి అదే అంటే ఆమెకి తొలి ప్రేమే కదా, ఆమె నేను ప్రేమించలేదని చెప్తలేదు ఎక్కడ. మీరు ఆమె ఇచ్చిన కంప్లైంట్లో ఎంత స్పష్టంగా ఉందంటే, అతను వెంటబడి ప్రేమించమని నా మీద ఒత్తిడి చేశాడు. లండన్కి వెళ్ళడానికి నేను ఏర్పాట్లు చేసుకుంటే, నన్ను ఇంటర్మీడియట్కి లండన్ ఎందుకు వెళ్తావు, మా 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 పేరెంట్స్ నన్ను పంపించారు, ఇక్కడే ఉండు, నేను కూడా ఇక్కడే, నువ్వు కూడా ఇక్కడే ఉండు, మనం మైనారిటీ తీరాక పెళ్లి చేసుకుందాం, ఆ తర్వాత వెళ్ళొచ్చు, నువ్వు ఇంటర్మీడియట్కి వెళ్ళొద్దు సాయి భగీరథ చెప్పినటువంటి అంశాలు అన్ని వీడియోలు వాళ్ళు సబ్మిట్ చేశారు పోలీస్ స్టేషన్. ఓకే. అయితే ఆ అమ్మాయి ఏం చెప్తుంది, నేను ప్రేమించలేదు, నేను తిరగలేదు అని చెప్తలేదు. కానీ ఖచ్చితంగా ముందు వెంటబడ్డాడు, ముందు పరిచయం చేసుకున్నాడు, వెంటబడ్డాడు, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు, అంటే లండన్ డ్రాప్ చేయించడానికి. ఆ తర్వాతే మా మధ్య ప్రేమ, నేను నిజంగా నా కోసం చనిపోతా అన్న వ్యక్తి ప్రేమని యాక్సెప్ట్ చేయాలి అనే స్థితికి నేను నెట్టబడ్డా. నేను నిజంగానే అట్లనే ఆలోచించాను. వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ అమ్మాయికి అది తొలి ప్రేమ. వాళ్ళ అమ్మాయి అంటే అతను ప్రేమని ప్రపోజ్ చేస్తే అమ్మాయి అంగీకరించింది, అందులో ఇన్వాల్వ్ అయింది, ఇద్దరు వెళ్ళారు. వెళ్ళిన చోట కూడా కొన్ని సందర్భాల్లో అతను ఫోర్స్ఫుల్గా వ్యవహరించాడు అనేది వాళ్ళు ఇచ్చిన వాళ్ళ కంప్లైంట్లో ఉన్న విషయం. ప్రేమించలేదు, తిరగలేదు అని కాదు, ఫోర్స్ఫుల్గా రిలేషన్లోకి డ్రాగ్ చేశాడు అనేది వాళ్ళు రాశారు. రైట్. నాకున్న డౌట్స్ ఏంటంటే, మొయినాబాద్ ఫామ్ హౌస్కు వీళ్ళిద్దరు వెళ్ళేటప్పుడు కారు కూడా ఈమెనే డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళింది, అంటే అక్కడ ఫోర్స్ ఏమున్నది? అంటే ఫోర్స్ వెళ్ళడం గురించి కాదు, ఆమె ఎందుకు, వాళ్ళ ఫ్రెండ్ ఉంది, అతని ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే కార్లో సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్నారు కదా, అతని ఫ్రెండ్స్ ఉన్నారు, అమ్మాయి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అందరూ కలిసి వెళ్ళారు అనన్య ఫార్మ్స్. అయితే వెళ్ళామని చెప్తున్నారు, కానీ అక్కడ జరిగినది తాగేసి ఈ అమ్మాయి వేరే అమ్మాయితో కలిపి రూమ్ లో ఉంటే కలుపుగొట్టి పిలిచి చాలా ఫోర్స్ చేశాడు అనేది అమ్మాయి చెప్పినటువంటి విషయం. ఇక్కడ ఒక విషయం అండి, స్వచ్ఛందంగా చట్టం ఏం చెప్తుంది, పోక్సో చట్టం ఏం చెప్తుంది అంటే, ఆమె స్వచ్ఛందంగా ఇష్టపడి ఉన్నా మేజర్, ఆ అమ్మాయి మేజర్ కానప్పుడు, మేజర్ అయితే మ్యూచువల్ కన్సెంట్ తోటే కలిసి ఉండొచ్చు, మేజర్ కానప్పుడు కన్సెన్షువల్ అయినా తప్పే అని చట్టం చెప్తోంది. మేము ఎవ్వరం కష్టపడాల్సిన పని లేదు. ఒక అమ్మాయి మైనర్ అయింది, ఒక అబ్బాయి మేజర్ అయ్యాడు, అప్పుడు ఇక కన్సెన్షువల్ సెక్స్ అయినా సరే అబ్బాయి మీద పోక్సో ఉంటుంది, అది చట్టం చెప్పింది. పోక్సో చట్టంలో ఉందండి. అమ్మాయి కన్సెంట్ తో పని లేదు, మైనర్ అయితే. మేజర్ అయితే కన్సెంట్ ఈజ్ ఇంపార్టెంట్. కన్సెంట్ ఉన్నాక ఇట్లా కలిసి వెళ్ళడం, కన్సెంట్ ఉన్నాక మళ్ళీ అత్యాచార కేసు పెట్టకూడదు. కొన్ని చోట్ల అట్లా పెడుతున్నారు, అక్కడక్కడ పెడుతున్నారు కదా. అక్కడ ఏమంటున్నారంటే ఇట్ ఈజ్ మ్యూచువల్ కన్సెన్షువల్ అనుకోండి. ఈ పదం వెనుక చాలా చాలా నిగూఢమైనటువంటి ఇది కూడా కాన్సెప్ట్ ఉంది. ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ద అత్యాచారాలన్నీ కన్సెంట్ లేకుండా జరుగుతాయి, అందుకే అత్యాచారాలు అంటున్నాం కదా. అంటే భారతదేశంలో జరిగే అన్ని సంబంధాలు మ్యూచువల్ కన్సెన్సెస్తో జరగవు. కన్సెంట్ లేకుండా, కన్సెంట్ అనే కాన్సెప్ట్ మనం ఈ సమాజానికి ఇస్తే 80% అత్యాచారాలు ఆగిపోతాయి, అంతే కదా. డోంట్ టచ్ హర్ వితౌట్ హర్ కన్సెంట్, అంతే సింపుల్గా. ఆమెను ముట్టుకోకు, ఆమె అంగీకారం లేకుండా. ఆ కాన్సెప్ట్ మనం ఈ సమాజానికి ఇవ్వగలిగితే ఎంత అత్యాచారాలను నిలువరించగలుగుతాం. అట్లా వచ్చింది. ఆమె మేజర్ అయితే ఆమె అంగీకారం లేకుండా ముట్టుకోకు, ఆమె మైనర్ అయితే అంగీకారం ఉన్నా ముట్టుకుంటే అది అత్యాచార నేరమే, ఇది చట్టం చెప్తోంది. అందుకని ఇక్కడ అది చట్టరీత్యా నేరం అంటున్నాం. కానీ చాలా మంది మూర్ఖంగా, అజ్ఞానంగా, విషయం తెలియకుండా, పరిజ్ఞానం లేకుండా ఆమె వెళ్ళింది కదా, ఆమె తిరిగింది కదా, అరే వెళ్ళింది తిరిగింది, ఆమె మైనర్ లెక్కలోకి రాదు, నువ్వు మేజర్, ఇంకా నువ్వు ఒక మంత్రి కొడుకువి, అది కూడా ఏ మంత్రి, దేశ హోంశాఖ మంత్రి. అంటే ఈ చట్టాలన్నీ రూపొందించి అమలు చేస్తున్నటువంటి, సరే గత ప్రభుత్వాలు రూపొందించినవైనా ఇప్పుడు అమలు చేయాల్సిన యంత్రాంగం ఎవరు, మీ శాఖే, హోంశాఖే. అంత బాధ్యత లేకుండా నా కొడుకుతోటే తిరిగిందా, ఇంకెవరితో తిరిగిందో, ఇట్లా చాలా మాట్లాడారని మనకి తల్లి చెప్తోంది, తల్లి స్టేట్మెంట్ లో ఉంది. సాయి భగీరథ్ తోటే కాకుండా ఆమెకు ఇంకా 2-3 కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని వాళ్ళ ఆరోపణ. దానికి ఏమన్నా ఆధారాలు ఉంటే ఇవ్వాలా. అయినా కూడా ఇక్కడ ఒక అమ్మాయి నా మీద అత్యాచారం జరిగింది అని ఇస్తే, జరిగిందా లేదా, తీసుకుపోయిందా లేదా, ఇద్దరు కలిసి వెళ్ళారా లేదా, అక్కడ ఏం జరిగింది, అది సీసీ కెమెరాల ఫుటేజ్ తీసుకుని మిగతా విషయాలు ఏమన్నా ఉంటే అంతవరకే చూడాలి. అంటే ఈ బ్లేమ్ గేమ్ ఏదైతే ఉంది చాలా దారుణం అండి.
ఇప్పుడు ఆ అమ్మాయి తిరుగుతుంది అనేవాళ్ళు పొద్దున లేస్తే సనాతన ధర్మం అని వల్లించి ఎంత నిష్టగా నిబద్ధతతో జై శ్రీరామ్ అంటూ దేవుడు అంటే భారతదేశ హిందూ ధర్మ సనాతన ధర్మం అసలు మాట్లాడితే సనాతన ధర్మం అనేవాళ్ళు వీళ్ళు ఎందుకు పబ్బులకి వెళ్తున్నారు, వీళ్ళ పిల్లలు ఎందుకు క్లబ్బులకి వెళ్తున్నారు, ఎందుకు ఈ రకమైన తిరుగులు తిరుగుతున్నారు, ఆమెను బ్లేమ్ చేసే ముందు జవాబుదారీగా ఉండవలసింది ఒక మంత్రి కొడుకు, అతను మేజర్. ఈ 2 అంశాలు. అమ్మాయి మైనరు, అమ్మాయి వెళ్ళిందికి అది కరెక్టా తప్ప అని మనం మాట్లాడట్లేదు. కానీ అతను పెళ్లి పేరుతో ఇవన్నీ చేసి January 7th బ్రేకప్ చెప్పాడు, అది ఒప్పుకుంటున్నాడు కదా. ఆయన ఇచ్చిన దాంట్లోనే వాళ్ళ దాంట్లోనే జనవరిలో బ్రేకప్ చెప్పాడు, అది కూడా నాకు తెలుసు అని బండి సంజయ్ గారు అంటున్నారు. నువ్వు పెళ్లి హామీ ఎందుకు ఇచ్చినావు? అంతా కలిపి 6 నెలల స్నేహం మొత్తం కలిపి జూన్లో స్టార్ట్ అయింది, అక్టోబర్లో యాక్సెప్ట్ చేసింది, సెప్టెంబర్ అక్టోబర్ మధ్య వాళ్ళు తిరిగిందంతా అక్టోబర్ నవంబర్ డిసెంబర్. ఈ లవ్ విషయంలో వాళ్ళిద్దరు మ్యూచువల్ లవ్లో ఈ సాయి భగీరథ ఫోర్స్ చేయడం వల్ల వెంటపడడం వల్ల ఈమె లవ్ చేసిందా లేకపోతే ఈమె లవ్ చేసిందా? ఆమె వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు చూస్తే అతను మెసేజ్లు పంపాడు, ఇన్స్టాగ్రామ్లో పరిచయం, నువ్వంటే నాకు ఇష్టం, నేను ఇష్టపడుతున్నట్లా ముందు వచ్చినాయి. తర్వాత పెళ్లి చేసుకుంటా, నువ్వు లండన్ వెళ్తే చచ్చిపోతా, నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం అంటే ఇద్దరు ఒకటే సామాజిక వర్గం, ఇద్దరు ఒకటే క్యాస్ట్, నాకు ఇష్టం, మన కులాలు కూడా వేరు కాదు, ఈ విధంగా మాట్లాడినట్లుగా వాళ్ళు చెప్తున్నారు. దానికి తగిన మెసేజ్లు కూడా కేసులో భాగంగా వాళ్ళు సబ్మిట్ చేశామని. ఇక్కడ కూడా హనీ ట్రాప్ జరగలేదంటారా? హనీ ట్రాప్కి అవకాశం లేదు అసలు, ఎందుకంటే అతను 50,000 పంపాడు హనీ ట్రాప్, అందులో భాగంగా 50,000 ఇచ్చారన్నారు. ఈమె 75,000 ఇచ్చింది, డేట్లు కూడా ఉన్నాయి. 50,000 ఆమె తీసుకుంది కరెక్ట్, ఆమె ఎవరికో ఇవ్వాల్సి వచ్చో ఏదో సంథింగ్ అవసరమై అతని దగ్గర తీసుకుంది, కానీ మళ్ళీ రిటర్న్ పంపింది. దాని తర్వాత ఆ డబ్బు కాకుండా అది మొత్తంగా 75,000 అమ్మాయి పంపినట్లు వాళ్ళ దగ్గర కూడా ఉంది. ఏ మనీ 50,000 పంపినట్లుగా వీళ్ళు చూపిస్తున్నారో దానికి రిటర్న్ ఆ డబ్బు రిటర్న్ ఇస్తున్నా అని మెసేజ్ పెట్టి ఆ అమ్మాయి కూడా 5 కోట్ల రూపాయలు ఏదో డిమాండ్ చేశారు అని, దానికి ఏం ఆధారం ఎవరు చూపించలేదు. అండ్ ఇందులో మనం కొంచెం లోతుగా పరిశీలిస్తే అట్లాంటి బ్లాక్మెయిల్ చేయడానికి కానీ డబ్బులు డిమాండ్ చేయడానికి స్కోప్ లేదు. ఎందుకు లేదంటే ఆ మనిషి ఒక కేంద్ర హోంశాఖ మంత్రి, అది కూడా మామూలు శాఖ కాదు. అమిత్ షా తర్వాత నెక్స్ట్ ఈయనే దేశానికి. అంటే దేశంలో హోంమంత్రుల్ని బ్లాక్మెయిల్ చేసే అంత మామూలు వాళ్ళకి ఉంటుందా? మనం ఆలోచిద్దాం కాసేపు. మామూలు వాళ్ళకి పోయి మన ముఖ్యమంత్రిని చేయడమే సాధ్యం కాదు, భయపడతారు. ఆయనే హోంమంత్రి, ఆయనే ముఖ్యమంత్రి. అట్లాంటిది కేంద్ర హోంశాఖ మంత్రిని చేయడం అనేది అంత సింపుల్గా నమ్మేలాగా లేదు. అదైతే వాస్తవం కాదు. అంత అలకగా కూడా లేరు వాళ్ళు. ఆయన ఒప్పుకుంటాడా? నేను గంత అలకగా ఉన్న మామూలు వాళ్ళు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేయొచ్చు, నన్ను ట్రాప్ చేయొచ్చు ఆయన అంటుండు కదా. ఒప్పుకుంటాడా? అంత ఈజీయా? రెండోది, నేను ఎవరిని వదిలిపెట్టా. హనుమాన్ జయంతి రోజు ఆయన చాలా మాట్లాడాడు, 13వ తారీఖు, ఎవరిని వదిలిపెట్టా నా జోలికి వస్తే. మరి నువ్వు అంత అమాయకంగా ట్రాపులకు గురయ్యేవాడు నీ కొడుకు, అంత అమాయకంగా నిన్నే బ్లాక్మెయిల్ చేసి 5 కోట్లు అడిగేటోళ్ళు వాళ్ళు, నిజంగా నేను ఎవరిని వదిలిపెట్టా అని చెప్పే స్థితిలో ఉన్నవాడివి నువ్వే అయితే అట్లా అంత ఈజీయా నిన్ను బెదిరించడం, డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేయడం? అదొకటి. రెండోది, ఆ అమ్మాయి జనవరి 7న అతను నో చెప్పాక అమ్మాయి 2 సూసైడ్ అటెంప్ట్స్ చేసింది. దానికి ఆధారాలు ఉన్నాయి, పోలీసులకు దొరికినాయి, ఇచ్చారు. ఒకటి చేయగోసుకుంది, అది ఉంది, ట్రీట్మెంట్ది, ఫినాయిల్ తాగింది, అది ఉంది. నేనేమంటున్నా అంటే అమ్మాయి నో అన్నాక అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళింది. నిజంగా రూమ్లోంచి బయటికి రాకుండా, తినకుండా. నిజంగా బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు ఉంటే జనవరిలోనే చేస్తారు కదా. ఆ పాప సూసైడ్ అటెంప్ట్ చేసి హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడే మాట్లాడతారు కదా, పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళలేదుగా. జనరల్గా వాళ్ళు మేనేజ్ చేసుకున్నట్లుగా మనకు అనిపించేది ఏంటంటే అది మెడికో లీగల్ కేసు అవుతుంది. కానీ వాళ్ళు మెడికో లీగల్, వాళ్ళ కాళ్ళు పట్టుకొని మెడికో లీగల్ చేయొద్దని ట్రీట్మెంట్ ఇప్పించుకున్నారు. ఇది మనం ఆలోచించాలి. అంటే ఎవరికైనా ఇది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పెద్ద ఇష్యూ అవుతుంది. ఆ ఇష్యూ చేసి మనం ఫాయిదా పొందాలి అంటే బిట్వీన్ జనవరి అండ్ ఫిబ్రవరి ఆ 2 సూసైడ్ అటెంప్ట్స్ లోనే
వాళ్ళు కాలు మొక్కి నానా కష్టాలు పడి బిడ్డను బతికించుకోవడానికి తాపత్రయపడ్డారు, కానీ మెడికల్ లీగల్ చేస్తారు కదా. అవునవును. న్యాచురల్ గా ఎవరైనా సూసైడ్ చేసుకుని వస్తే ముందు మెడికల్ లీగల్ చేస్తారు. అవును. మెడికల్ లీగల్ కూడా చేయకుండా ఆ అమ్మాయి పరువు పోవద్దు, ఆల్రెడీ బ్రేకప్ చెప్పి ముందు పెళ్లి చేసుకుంటా అని అంత ఒత్తిడి తెచ్చి అంత ఒప్పించుకుని అంత బతిమలాడి ఆ తర్వాత బ్రేకప్ చెప్పినప్పుడు మనకెందుకులే, మన అమ్మాయిని బతికించుకుందాం, మన అమ్మాయిని అళ్ళకెళ్ళి బయటేసి మళ్ళీ లండన్ పంపించుకుందాం అనే ధ్యాసలో ఉన్నారు వాళ్ళు. ఓకే. మనకు అర్థమవుతుంది. నేను చెప్తున్న సీక్వెన్స్ లో ఆ తల్లి పంపిన ప్రకటన ఉంది కదా, ఆ సీక్వెన్స్ చూసినా మనకు అర్థమవుతుంది. ఓకే. జనవరిలో ఫిబ్రవరిలో ఈ 2 ఇన్సిడెంట్స్ జరిగాక 3వ ఇన్సిడెంట్ టైంలో వీళ్ళు పసిగట్టి కాపలా కాసి అప్పుడు హామీ తీసుకున్నారు, నువ్వు ఇట్లా చనిపోవద్దు, అతని కోసం నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీకు ఇక అతను ఏ రకంగా డిస్టర్బ్ చేయకుండా. అంటే 3వసారి ఏంటి అంటే ఈమె ఫోటోలు సర్క్యులేట్ చేశాడు వాళ్ళిద్దరివి. ఓకే. వాళ్ళిద్దరివి ఫ్రెండ్స్వి, వాళ్ళిద్దరు అటు ఇటు పోయి తిరిగిన ఫోటోలు ఫ్రెండ్స్కి సర్క్యులేట్ చేశారు, వాళ్ళు పంపించారు ఈ అమ్మాయికి. అప్పుడు అమ్మాయి మళ్ళీ డిస్టర్బ్ అయింది, అంటే ఆల్రెడీ డిప్రెషన్లో ఉంది. ఇతను నో అన్నాక అంటే ఆయననే ఒప్పించుకుంటాడు, మళ్ళీ ఆయననే నో అంటాడని ఆ పిల్ల కొంత డిప్రెషన్లోకి వెళ్ళింది. తర్వాత ఆ ఫోటోలు పంపినప్పుడు అప్పుడు కొంత రియలైజ్ అయింది, అంటే నేను అసలు ఇతని కోసం చనిపోవడం ఏంటి, నా ఇజ్జత్ కూడా అతను చూస్తలేడు. ఫోటోలు ఇద్దరం కలిసి తిరిగినప్పుడు తీసిన ఫోటోలు ఈమె ఈ బ్లాక్ మెయిలర్ అంటున్నారు కదా, ఈమె ఎవరికన్నా పంపిందా, బండి సంజయ్ గారికి పంపిందా, బండి భగీరథకు పంపిందా, ఇగో నీ కొడుకుకి నాకు ఫోటోలు ఉన్నాయి అని పంపాలి కదా, ఉంటే చూపిమ్మనండి, వీళ్ళ అడ్రస్ నుంచి కానీ వీళ్ళ ఫోన్ నంబర్ నుంచి కానీ ఎవరికైనా బండి భగీరథ కుటుంబంలో ఎవరికైనా ఉన్నాయేమో చూడాలి ఒకటి. రెండవది ఏంటంటే అసలు హనీ ట్రాప్ పెట్టడమే అది అప్లికబుల్ కాదు, మైనర్ అంటే ఎందుకోసం పెట్టిన వాళ్ళు అంటే మ్యూచువల్ జనరల్ గా అయితే అసలు ఆ థాట్ కూడా రాదు కదా. అదే అది విచిత్రం, ఒక కేంద్ర హోంశాఖ మంత్రికి అది తెలియకపోవడం ఏంటి అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళకి ఎవరిస్తున్నారు ఇట్లాంటి పిచ్చి సలహాలు, అది ఇజ్జత్ పోగొట్టుకోవడమే. ఎందుకంటే మ్యూచువల్ కన్సెన్సెస్ తో చేసిన భారము బాధ్యత అతనిదే అయినప్పుడు హనీ ట్రాప్ ది కూడా అతనిదే అవుతుంది, బికాజ్ షీఈ్ మైనర్, అంతే కదా. ఏమో మైనర్ అయినప్పుడు హనీ ట్రాప్ ఎట్లా పడుతుంది? ఇప్పుడు ఫోక్స్ ఎట్లా తీసుకొస్తున్నారు, అమ్మాయి మైనర్ కాబట్టి బాధ్యత అంతా నీదే అని, హనీ ట్రాప్లో కూడా బాధ్యత అంతా అతనిదే అవుతుంది. మీరు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ హనీ ట్రాప్ కేసెస్లో పడినోళ్ళు జైళ్లలో లేరా? హనీ ట్రాప్ గురై సమాచారం ఇచ్చిన వాళ్ళు, ఇన్ఫర్మేషన్ లీక్ చేసిన వాళ్ళు. హనీ ట్రాప్ అంటేనే దౌత్య సంబంధిత వ్యవహారాల్లో సమాచారం శత్రువులకు కానీ ఇతరులకు కానీ చేరవేసినప్పుడు ఈ రకంగా అమ్మాయిల్ని ప్రయోగించి ఇంటిమసీలో దేశ ఆంతరంగిక భద్రతకు సంబంధించినవి కానీ లేదా ఆంతరంగిక విషయాల్ని రాబట్టి బయటకు పంపిస్తే దాన్ని హనీ ట్రాప్ అంటారు. ఇకపోతే వీళ్ళ కొడుకు ఏమైనా సమాచారం ఇచ్చిండా హోంశాఖకు సంబంధించి, ఏదైనా కీలక ఆధారాలు ఇచ్చిండా, ఏదైనా సమాచారం ఆమెకిస్తే ఆమె ఎవరికైనా చేరవేసిందా, అదన్నా చెప్పాలి. హనీ ట్రాప్ అంటే అంతే. రైట్. మరి అంటే మీరు చెప్తా ఉంటే ఈ పాటికి మరి బండి సాయి భగీరథ అరెస్ట్ కావాలా? మీరు చెప్పే విధానానికి అక్కడ జరిగినటువంటి అంశాలకు ఎందుకు ఇప్పటి వరకు సాయి ఎందుకు అరెస్ట్ అయితే లేడు? అంటే అందరికీ తెలిసిందే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పవర్ని ఇక్కడ వినియోగిస్తున్నారు, ఒక పవర్ ఎక్సైజ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్న భరోసానో అండదండలో సహకారము ఇనిషియల్గా వాళ్ళకి దొరికింది, ఇవాళ లేకపోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియల్గా సపోర్ట్ చేసింది. ఎందుకంటే 8వ తారీఖు కేసు పెడితే ఒక ముఖ్యమంత్రికి కానీ ఉన్నత స్థాయి అధికారులకు కానీ తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, వాళ్ళ మీద కదా కేసు, అంటే వాళ్ళ కొడుకైనా సరే ఆ కుటుంబం తెలిసే అవకాశం ఉంది. మరి మన ముఖ్యమంత్రి గారికి తెలియదని నేనైతే అనుకోవట్లేదు, తెలిసే అవకాశం ఉందని అందరం నమ్ముతున్నాం. అలాంటప్పుడు 10వ తారీఖు మోడీ గారి మీటింగ్ లో నా ప్రియమిత్రుడు అని ఎందుకు మాట్లాడాడు అంటే, ఒక ఫోక్సో కేసులో ఇరుక్కున్న అబ్బాయికి తండ్రి అక్కడ అసలు మోడీ మీటింగ్కి రావడమే తప్పు నా దృష్ట్యా. కనీసం అక్కడ ముఖ్యమంత్రి తన డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అతని మీద కేసు ఉంది అని తెలుసు, ఎందుకంటే ఫోక్సో పెట్టింది బండి సంజయ్. మళ్ళీ మీకు చెప్తున్నా, ఆయన కేసు పెట్టకపోతే ఇంత తీవ్రత ఉండేది కాదు. వారి మీద బండి భగీరథ మీద ఉండేది, కానీ వారి మీద ఇంత తీవ్రత ఉండేది కాదు.
అంటే అతను సమర్థించాడు, ఉల్టా కేసులు పెట్టాడు. వీళ్ళు వెళ్తే ఎమికబుల్ సొల్యూషన్ కోసం వెళ్ళారు. వీళ్ళు అప్పటి వరకు కేసు పెట్టలేదుగా. ఏప్రిల్ 23 వీళ్ళు వెళ్ళారు. కానీ ఎఫ్ఐఆర్ 2 ఎఫ్ఐఆర్లు అక్కడ ఇక్కడ ఆమెకు వ్యతిరేకంగా అతనికి వ్యతిరేకంగా అయింది మే 8. అంటే మధ్యలో 2 వారాలు ఉంది. ఈ 2 వారాల టైంలో ఏం జరిగింది? వీళ్ళు ఎందుకు అభద్రతకు గురయ్యారు? వీళ్ళు ఎందుకు భయభ్రాంతి ఇప్పటికి కూడా భయపడుతున్నారు వాళ్ళు. మా ప్రాణాలకు హాని ఉందని. అందుకే దాన్ని చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలి. వాళ్ళకి రక్షణ కల్పించాలనేది మేము కోరుతున్నాం. ఈరోజు ఆమె తల్లి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే ఎట్లా వాళ్ళు బెదిరింపులు గురయ్యారు. అసలు ఆ బెదిరింపులకు భయపడే వాళ్ళు కేసుకెళ్లారు. అది స్పష్టంగా రాశారు ఆవిడ. అంటే ఆవిడ విడుదల చేసిన స్టేట్మెంట్లో స్పష్టంగా ఉంది. మేము ముందు వెళ్దాం అనుకోలే. మీరు ఒకటి చెప్పండి, జనరల్గా మనం చాలా కేసులు చూసాం కదా మీడియాలో, మీరు కూడా అట్లా సిద్ధపడిన వాళ్ళు మీడియా ముందుకు రాకుండా ఉంటారా? ఎవరో ఏదో ఒకటి మొహాన ముసుగులు వేసుకున్నాం వచ్చి మాట్లాడతారు. ఈ రోజు వరకు వాళ్ళు ఎవరు రావడానికి ఇష్టపడట్లా, వాళ్ళని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఇష్టపడట్లా. అంటే అంత ఫేక్ కేసులు పెట్టిన వాళ్ళు మీడియా ముందుకే వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తారు. ఇవ్వలేదు అంటే మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఇంటెన్షనల్గా కేసు పెట్టే ఇంటెన్షన్తో మూవ్ అయ్యారా, తమ భద్రత కోసం, తమ అమ్మాయి ఆ పాప భద్రత కోసం మూవ్ అయ్యారా? వాళ్ళు అంత పెద్దవాళ్ళు కాకపోతే అసలు వెళ్ళేవాళ్ళు కూడా కాదేమో. సరే ఏదో మన కర్మ బాగాలేదు, వాడు ముందు ఇష్టపడ్డాడు, ఈమె కూడా ఇష్టపడింది, ఇప్పుడు వద్దంటుండు కదా, మన పిల్లకే నచ్చ చెప్పుకుందాం అని వాళ్ళు నిజంగానే అదే అనుకున్నారు. కానీ అవతల వాళ్ళు చిన్నవాళ్ళు అయితే ఏపో అని చెప్పి వదిలేసుకుని ఆ పిల్లని ఎక్కడికైనా తీసుకుపోవడం. చాలా థ్రెటనింగ్ అయిందనే కదా వాళ్ళు చెప్పేది. మాట్లాడి ప్రశాంతంగా పరిష్కరించుకుందాం అని వెళ్తే కూడా థ్రెటనింగ్ జరిగిందని ఆమె తల్లి ప్రకటన ఇచ్చారు రాతపూర్వకంగా. ఆమె మీడియా ముందుకు రావడం ఇష్టం లేక ఒక అధికారికంగా ప్రకటన జారీ చేశారు. దాంట్లో చాలా స్పష్టంగా రాశారు ఆవిడ. ఓకే, అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇనిషియల్ గా సపోర్ట్ చేసింది అని అన్నారు కదా, రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు చేసి ఉండొచ్చు? ముఖ్యమంత్రి గారే 10వ తారీఖు నా ప్రియమిత్రుడు బండి సంజయ్, వాళ్ళది ఒక పార్టీ, వీళ్ళది ఒక పార్టీ, వాళ్ళది ఒక సిద్ధాంతం, వీళ్ళది ఒక సిద్ధాంతం, రెండు కూడా దేశమంతా కాంగ్రెస్ యుద్ధం చేస్తుంది, ఢిల్లీలో, దేశంలో. ఆయన భారత్ జోడో అని బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, బీజేపీ ప్రభుత్వం పాలకులుగా ఏమేమి ప్రజల హక్కుల మీద దాడి చేస్తున్నారు, రాజ్యాంగాన్ని ఎట్లా భ్రష్టు పట్టిస్తున్నారు, పౌర హక్కులు ఎట్లా అడుగంటుతున్నాయి, మొత్తం సమాజంలో కార్పొరేటీకరణ ఎట్లా జరుగుతుంది, అనేక అంశాల మీద భారత్ జోడో యాత్ర చేశారు. అట్లాగే ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు అని తెలుసుకోవడానికి, ప్రజలకి భరోసా ఇవ్వడానికి, కేంద్ర ప్రభుత్వ పాలనా విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఆయన ఒక డ్రైవ్ చేశారు. అట్లాగే ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా కానీ అనేక విషయాల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఎట్లా జనగణన విషయంలో ఏం మాట్లాడారు, డీలిమిటేషన్ విషయంలో ఏం మాట్లాడారు, అట్లా ఒక్కొక్క విషయాల మీద చూస్తే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అని మనకు అర్థమవుతుంది. సరే, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమే ఫైట్ చేయొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ గారు కూడా ఫైట్ చేశారు. అప్పుడు మాలాంటి లెఫ్ట్ విప్లవ పార్టీలతో కూడా కలిసి ఫైట్ చేశారు. అట్లాగే అధికారంలో ఎవరు ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ ఉంటారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ మన రాష్ట్రంకి వచ్చే వరకు కాంగ్రెస్ భారతదేశం అంతా రాహుల్ గాంధీ భారత్ జోడో అని వెళ్తుంటే ఈయన బీజేపీ సే జోడో అనే విధంగా ఈయన పోతున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే అది మనం చెప్పక్కర్లేదు, ప్రధానమంత్రి కూడా ఆఫర్ ఇచ్చాడు కదా. మొన్న 10th జరిగిన మీటింగ్ లో రెండు విషయాలు, ఈయనేమో నా ప్రేమిత్రుడు బండి సంజయ్ అన్నాడు, ఆయనేమో అమారసే జోడో మేరేసే జోడో మేరే సాత్ జోడో అన్నాడు. అంటే ఈ జోడోలు ఏంటండి, అక్కడ ఆయన ఫైట్ చేస్తుండు, ఈయన జోడో అంటుండు. అప్పుడు మరి నువ్వు అబ్జెక్షన్ పెట్టావా? పోనీ తెల్లారు ఒక ప్రెస్ మీట్ పెట్టావా? ప్రధానమంత్రి నాతోటి కలువు అంటున్నాడు, మేరే సాత్ జోడో అంటుండు. మా రాహుల్ గాంధీ ఇంత ఫైట్ చేస్తుంటే, మా నాయకుడు రాహుల్ గాంధీ, మా అధిష్టానం కాంగ్రెస్, మేము ఫైట్ చేస్తున్నాం, మేమెందుకు ఆయనతోటి కలుస్తాం అనాలి కదా. అట్లా ముసి నవ్వుకుంటూ ఉన్నాడు కదా ప్రధాని అన్నప్పుడు. ఆయన ఎట్లా నవ్వులు చిందించారో చూసాం కదా. మరి ఇవన్నీ ఏం ఇండికేట్ చేస్తున్నాయి? కరెక్ట్గా బండి భగీరథ మీద కేసు రిజిస్టర్ అయిన కాలంలో ఇవన్నీ జరిగినాయి, అందుకే అనుమానం వస్తుంది కదా. ఆ తర్వాత ఆయన నిన్న కాంక్లేవ్లో ఏం మాట్లాడిండు, మేము ఎక్కడ లేట్ చేసినాం, మేము మొదటి రోజు నుండి పని చేస్తూనే ఉన్నాం.
ఆయన మాట్లాడిందంతా డిఫెన్స్లో ఉంది. ఎక్కడా కూడా బండి సంజయ్ కొడుకుకి లేదా బండి భగీరథకి ఉరిశిక్ష చేయాలనా అన్నాడు. ఎవరన్నారు? నేను ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన అన్నిట్లలో ఎన్కౌంటర్ చేయమని అడగం, మేము వ్యతిరేకం. బండి భగీరథకి మరణశిక్ష వద్దు, ఎన్కౌంటర్ వద్దు, అవసరం లేదు. ఇవన్నీ లవ్ మ్యాటర్స్, వీటిల్లో మరణశిక్షలు అనవసరం. ఈ ఈ ఈ పోక్సోలో మరణశిక్షలు పెట్టింది ఎవరో తెలుసా మీకు? బీజేపీ. అద్వానీ టైంలో అత్యాచారాలు అంటే ఒక పోక్సో కాదు, మొత్తం అత్యాచారాల్లోనే మరణదండన అన్నాడు. అత్యాచారాల్లో మరణదండన అంటే ఎంతమంది మగపిల్లలు చచ్చిపోతారండి? ఎందుకంటే హార్మోన్స్ ప్రభావం, ఇంటర్నెట్ ఫోన్ ఎక్స్పోజర్ చాలా జరుగుతున్నాయి. వాళ్ళందరిని చంపుకుంటూ పోతారా అని మేము వద్దన్నాం. మీరు ఎక్స్టెండెడ్ లైఫ్ వేయండి, అత్యాచారం హీనమైన నేరం, కానీ దానికి మరణశిక్షలు వద్దు. ఇక పోక్సో, మోడీ షాల టైంలో పోక్సో చట్టం వచ్చింది. అంటే పాత చట్టాన్ని సవరించారు, మరణదండాన్ని చేర్చి సవరించారు. వీళ్ళు చేసింది హిందూ మహిళలకి ఏ చట్టం రాలే ఈ దేశంలో. బీజేపీ ఆధ్వర్యంలో హిందూ మహిళల పరిరక్షణ, రేపులు జరగని, హింస జరగని, వరకట్న వేధింపులు, వరకట్నం వద్దు అని లేదు, వరకట్న హింసను తీవ్రంగా తీసుకుంటాం అనేది లేదు. బాగా డైల్యూట్ చేశారు. ఏది బీజేపీ అధికారంలోకి వచ్చాక 498 కానీ మిగతా అన్ని డైల్యూట్ చేశారు. హిందూ మహిళల హింస, అత్యాచారాలు, దాడులు, వరకట్న చావులు అన్నీ డైల్యూట్ చేసి పెట్టారు. ఒక ట్రిపుల్ తలాకు ముస్లిం మహిళలకి మేమే ఉద్ధరిస్తున్నామని పేరు కోసం అది ట్రిపుల్ తలాక్ తెచ్చారు. ఈ ఫోక్సోలో మరణదండని తెచ్చారు. మరి ఆ రోజు కూడా మేము చెప్పాం, ఈ 19-20 ఏళ్ల పిల్లలు ఉన్నారండి ఫోక్సోలో అబ్బాయిలు, వాళ్ళు నిజంగా పెద్ద నేరస్తులుగా చూడాలా? ఎందుకంటే వాళ్ళ ఇంటిమసీలో కావచ్చు, పోర్న్ ప్రభావం కావచ్చు, హార్మోన్స్ ప్రభావం కావచ్చు, 19-20 పిల్లలు మీరు చూడండి. దీని తర్వాత సంగారెడ్డిలో అయింది కదా, అనేక చోట్ల అయినాయి కదా, అవి కూడా పిల్లలే. సో ఆ పిల్లల్ని రియలైజ్ చేయించాలి. అరే అట్లా చెయ్యొద్దు, మైనర్ అంటే ముట్టుకోవద్దు, మేజర్ అయితే కన్సెంట్ ఉంటేనే ముట్టుకోవాలి, ఇది చెయ్యొద్దు, ఇట్లా ఉండొద్దు, ఇష్టంతో ఉన్న మైనర్ అయితే నేరవరా బాబు అని చెప్పాలి. అట్లాగే మీరు పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత మీరు పరస్పర అంగీకారంతో పెద్దలు వాళ్ళు సవాళ్ళు చేస్తారు, అది వేరు విషయం అండి. కానీ వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళకి ఉరిశిక్షలు ఏందండి, మరణశిక్షలు వద్దు అని మేము చెప్తున్నాం. లైఫ్ వేయండి, ఎక్స్టెండెడ్ లైఫ్ వేయండి. ఎంత స్పష్టంగా మేము మరణదండనలు కరెక్ట్ కాదు పోక్సోలో అని మాట్లాడాం. కానీ మరణదండన కరెక్ట్ అని మాట్లాడింది వాళ్ళు, చట్టం చేసింది వాళ్ళు. మరి అది బండి సంజయ్కి వచ్చే వరకు ఎందుకు కనీసం అరెస్ట్ లేదు? సో మేము మాట్లాడినప్పుడు మరణదండనలు వద్దు, ఎన్కౌంటర్లు వద్దు, జస్ట్ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించండి, అది చట్టం చేయవలసిన పని, అది చెయ్యండి. చేయాలి. ఓకే, మీరు ఏమంటారు? చేయాలని ఇంటెన్షన్ రేవంత్ రెడ్డికి లేదు అని అంటున్నారు, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తలేదు. ఇనిషియల్ గా లేదు అన్న, మరి నిన్న మాట్లాడారు కదా, లేదు మేము సెక్షన్లు ఆల్టర్ చేసామంటేనే మేము అరెస్ట్ చేయాలని అనుకుంటున్నాం, చట్టం దాని పని చేస్తుంది. నేనే చెప్పినా కదా, అల్లు అర్జున్ అప్పుడు సెలబ్రిటీలైనా ఆయన 2 విషయాల్లో 2 సందర్భాల్లో ఆయన కమిట్ అయ్యాడు. సెలబ్రిటీ అయితే, రాజకీయ నాయకులు అయితే కేసులుంటే అరెస్టులు చేయొద్దు అని ఏమన్నా చట్టం ఉందా? చట్టం ఉంటే ఏమన్నా తీసుకురండి, మేము అప్పుడు అరెస్ట్ చేయకుండా ఉంటాం అని తను అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం ఎంత కరెక్టో చెప్పుకోవడానికి ఆ సందర్భంలో చెప్పారు. అది ఇక్కడ కూడా వర్తిస్తుంది, అదొక అంశం. అట్లాగే పోలీస్ అధికారులతో ఏదో ఎక్కడో మాట్లాడితే అది కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. అసలు మనం పెద్దవాళ్ళ జోలికి పోం, మన పోలీసులు మామూలు వాళ్ళని తీసుకొస్తారు, లోపల పడేస్తారు, కొడతారు, ఏమైనా ఎన్కౌంటర్లు చేస్తారు, ఏమైనా చేస్తారు. కానీ పెద్దోళ్ళ జోలికి పోరు. కానీ 1-2 కేసుల్లో పెద్దోళ్ళని తీసుకొచ్చి తప్పు చేస్తే, నేరం అంటూ జరిగితే వాళ్ళు తీసుకెళ్ళి లోపలేయాలి. 1 సంవత్సర కాలం ఆ కేసు ఈ కేసు పెట్టి బెయిల్ రాకుండా చేయాలా. అప్పుడు చట్టం అంటే గౌరవం ఉంటుంది. అప్పుడు మనం పెద్దవాళ్ళని శిక్షించగలిగినప్పుడు, పరపతి ఉన్న వాళ్ళని, బడాబాబుల్ని, రాజకీయ నాయకులు, ఇండస్ట్రియలిస్టులు, అప్పుడు చట్టం అంటే అందరికి గౌరవం ఉంటుంది, భయం ఏర్పడుతుంది అన్నారు. అది కూడా ఇక్కడ వర్తిస్తుంది. అది వాళ్ళ సిటిజన్స్, నెటిజన్స్ అందరు ప్రశ్నిస్తున్నారు. అవన్నీ మేము ఎత్తుకునేంత తీరిక కూడా మాకు లేదు, మాకు వచ్చి పడుతున్నాయి ఇట్లాంటివి అన్ని. అంటే అందరికీ సర్క్యులేట్ అవుతున్నాయి. సో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఒక వాచ్ డాగుల్లాగా మన సోషల్ మీడియా వచ్చినాక, మీడియా నోరు మూసుకున్నా, మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు సపోర్ట్ చేయకున్నా, గొంతు మోగపోయినా, మెయిన్ స్ట్రీమ్ పేపర్లు, ప్రింట్ మీడియా అసలు వాళ్ళ అక్షరాలకి నోచుకోకపోయినా, ఈ కేసులో వాళ్ళ అక్షరాలు కనిపించకపోయినా, సోషల్ మీడియా మాత్రం ఖచ్చితంగా ప్రతి అంశం వస్తుంది, సోషల్ మీడియా మాత్రం యాక్టివ్గా ఉంది. మరి ఇలాంటప్పుడు వీటిని మీరు ఎట్లా ఆన్సర్ చేస్తారు?
కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ప్రజలందరి ఓట్లు తీసుకొని తెలంగాణ కోసం పోరాడి సాధించిన తెలంగాణ పార్టీ బీఆర్ఎస్కి వ్యతిరేకంగానే జనం నీకు ఓట్లు వేశారు. నువ్వు ఎన్నడూ జై తెలంగాణ అన్నది లేదు, తెలంగాణ కోసం కష్టపడింది లేదు, పైగా సమైక్యాంధ్రాన్ని, పైగా తెలంగాణ వచ్చినాక 2.5-3 ఏళ్ళు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఎక్కడ నీ భాగస్వామ్యం తెలంగాణ ఉద్యమంలో? అన్నేళ్ల తెలంగాణలో 1200 మంది బిడ్డల త్యాగాలలో, తల్లుల గర్భశోకాలలో నీ గొంతు ఎక్కడుంది? లేదు. మొత్తం ఉద్యమంలో ఆ ఉద్వేగం పంచుకున్నా, దెబ్బలు తిన్నా, కేసులు పెట్టించుకున్నా మీరు మాత్రం లేరు. మీరు సమైక్యాంధ్ర నినాదం. అక్కడ యూటర్న్ కాగానే సమైక్యం అని చెప్పి ఇక్కడి నుంచి ఆంధ్ర పోయి మరి మాట్లాడారు మన ముఖ్యమంత్రి. ఇవన్నీ అంటే ఆనాటి తెలుగుదేశం లీడర్. ఆ తర్వాత పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం అధ్యక్షుడుగా 2.5 ఏళ్ళు ఆయన ఉన్నారు. మరి నీకు తెలంగాణ ఉద్వేగం ఉందనో, తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడ్డామని నీకు ఓట్లేలా? 10 సంవత్సరాలు నిరాశపడి తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ఆనాటి ప్రభుత్వం లేకపోతే వాళ్ళ పాలనలో ప్రజాస్వామ్యం అడుగంటితే నిరాశ చెంది కోపంతో నీకు ఓటేశారు. ఎంత ఆశలున్నాయి నీ మీద, ఎలాంటి ఆకాంక్షలతో. నిన్న కాంక్లేవ్లో నా కళ ఇది, నా కళ ఇది, నా కళ అదని ఎన్నో మాట్లాడుతుండ్రు. ఆయన కళ ఏంటి? అక్కడ పేదవాళ్ళ ఇల్లు కూర్చడమా? ఆయన అభివృద్ధి ఏదైతే అంటున్నాడో ఆ అభివృద్ధిలో పేదవాళ్ళు కూడా భాగం కావాలి. అభివృద్ధి అంటే ప్రజల భాగస్వామ్యంతో జరిగేది అభివృద్ధి, ప్రజల కేంద్రంగా జరిగేది అభివృద్ధి. కార్పొరేట్లకు వస్తారు, కార్పొరేట్లు బిల్డర్లు వస్తారు, బిల్డర్లు రెడీగా ఉన్నారు, కార్పొరేట్లు రెడీగా ఉన్నారు. అంటే కార్పొరేట్ల అభివృద్ధి ప్రజల అభివృద్ధి, నగర అభివృద్ధిగా అంటే గత పాలకులు కదే కదా చేసింది. అన్ని బడా బాబుల అభివృద్ధి అంతా లేదా కార్పొరేట్ నమూనా అంటే అది ప్రజలు మాది అనుకోలేదు కాబట్టి కదా దించిండ్రు. మళ్ళీ నువ్వు వచ్చి అదే పని చేస్తా అంటే ఎట్లా? సరే, ఇది పొలిటికల్ అంశం. కానీ ఈ అంశంకి వస్తే ఇవాళ ఈ ఒక మైనర్ బాలిక మీద ఈరోజు బాధ్యత లేకుండా ఆమెను అడ్డం పెట్టుకుని ఈ రకంగా డ్రామాలు ఆడడం కరెక్ట్ కాదు. నేను ఫైనల్గా అడిగేది, బండి భగీరథ అరెస్ట్ అయితే ఎన్ని రోజులు జైల్లో ఉంటాడు? 14 రోజులు మినిమం రిమాండ్. శిక్ష అంటే అది 3-4 ఏళ్ళు పడుతుంది ట్రయల్కి రావడానికి. మేము రాష్ట్ర డీజీపీ గారిని కలిసాం, సివి ఆనంద్ గారిని కలిసాం. కలిస్తే ఆయన ఏమన్నారంటే సెక్షన్స్ ఆల్టర్ చేసింది మేమే, అంతకుముందు కరెక్ట్ సెక్షన్స్ పెట్టలేదు, ఫోక్సో ఏదైతే పెట్టాలో పెట్టలేదు, ఇది వాస్తవం, ఆయన అంగీకరించారు. సరే, కారణాలు ఏంటో చెప్పలేకపోయినా ఆయన చెప్పలేదంటే మేము అడిగాము, ఆయన అన్నారు అన్నీ మీకు తెలుసు, ఈ నేరం చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు. ఆయన ఏది అడిగినా ప్రతి దానికి కూడా నేరం జరిగింది, మేము ఆ ధృవీకరణకు వచ్చాము, అందుకే సెక్షన్స్ మేము చేంజ్ చేసాము, ఆల్టర్ చేసాము. ఎన్ని రోజులు తప్పించుకుంటారు? కోర్టు నుంచి రక్షణ ఇచ్చిన కోర్టు వారం ఇస్తుంది, అంతేకాని ఎప్పటికీ ఫోక్సో చట్టంలో అరెస్ట్ చెయ్యొద్దు అని ఏ కోర్టు ఇవ్వదు, చట్టం అట్లా లేదు. కాబట్టి పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయవలసిందే, ఖచ్చితంగా అరెస్ట్ చేయవలసిందని సాక్షాత్తు డీజీపీ గారు చెప్పారు. తాత్కాలికంగా మేము అదే అన్నాం, అసలు తప్పించుకున్నాడా అతను? మీకు తెలియదా? ఇంత పెద్ద అసలు తెలంగాణ దేశంలోనే నంబర్ 1 తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగము, ఇక్కడున్న టెక్నాలజీ, ఇక్కడున్న ఇంటెలిజెన్స్ శాఖ అనేది దేశంలోనే ప్రత్యేకం అని చెప్పుకుంటారు కదా, మీకు దొరకట్లేదా అంటే 4 టీముల్ని మేము పంపించాము, ఇప్పుడైతే మాకు అతను దొరకలేదు, అతను స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, లేడు, అతను ఏ అడ్రస్లో ఉండాలో అక్కడ లేడు, మేము వెతుకుతున్నాం అని చెప్పారు. ఇంత పెద్ద కరుగట్టిన నేరస్తున్న 2 గంటల్లో పట్టుకునే శక్తి ఉంటుంది కదా తెలంగాణ పోలీసు వాళ్ళకి అంటారు, చెప్పుకుంటారు. మరి ఇప్పుడు ఎందుకో 8 రోజులు అయింది, 9వ రోజుకి వచ్చినాం, కానీ ఇప్పటి వరకు పట్టుకున్న పాపాన పోలేదు. కొంతమంది యాక్టివిస్టులు ఏమన్నారు అని అంటే, ఈ బండి భగీరథ్ ఎవరైతే ఉన్నారో ఆయన స్వయాన రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు, ఆయనే ప్రొటెక్షన్ ఇస్తుండు అని అన్నారు. బక్క జక్సన్ ఆయన అన్నారు, జడ్సన్ గారు. ఏమో నేను అట్లా అనుకోవట్లేదు, కానీ ఎక్కడన్నా ఉండని మనం అంతా జడ్జిమెంటల్గా ఉండక్కర్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు, పలానా చోటు ఉన్నారు, మాకు ఇంకా వేరే సమాచారం వచ్చింది, ఒక బీజేపీ నేత ఇంట్లో ఉన్నారు, ఒక ప్రముఖ సీనియర్ నాయకుడి చెందిన కుటుంబం వాళ్ళ ఇంట్లో ఉన్నాడని కూడా మాకు ఒక వార్త వచ్చింది. సరే, ఏది ఏమైనా ఎక్కడున్నా పట్టుకోవాల్సిన బాధ్యత పోలీసులది. అది మేము రాష్ట్ర డీజీపీ గారిని మేము నిలదీశాం, ప్రశ్నించాం. ఎందుకు 2 గంటలు ఇదే అడినాం, మీరు అన్నదే 2 గంటల్లో పట్టుకునే సత్తా మాకుందన్నారు. ఎక్కడెక్కడ ఉన్న మావోయిస్టులను పట్టుకొచ్చారు, కాల్చి చంపేశారు. అంటే ఈయననో అట్లా వ్యక్తిగతంగా కాదు, తెలంగాణ పోలీసు. మరి అలాంటప్పుడు ఈయన ఎందుకు దొరకట్లా అంటే
కేంద్ర మంత్రి కొడుకు అయితే ఏదైనా నడుస్తుందా? సామాన్యులు ఇప్పుడు ఇన్ని ఫోక్సో చట్టాలు ఉన్నాయి, సిట్లు ఎక్కడన్నా వేసారా? ఏ ఫోక్సో కేసులో అయినా సిట్ వేసారా? అంటే నేరస్తులు పెద్దవాళ్ళు అయితే సిట్ వేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ని పెడతారా? అంటే ఆయేష హంతకులను పట్టుకోవడానికి ఏ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కాన్స్టిట్యూట్ అవ్వలేదే. మరి వాళ్ళు ఇప్పుడు కూడా దొరకలేదు. ఈ రోజు కూడా సత్యం బాబుని పట్టుకుని ఈయనే ఉదరగొట్టారు. ఆయన కాదు అని కోర్టు తేల్చింది. అయితే ఆయన కాదు అని వేసింది కూడా మేమే వేసాం, సత్యం బాబు నిర్దోషి అని మేమే వేసాం. అసలు దోషులు ఎవరు పట్టుకోండి అని కూడా వేసాం. ఆఖరికి ఆ డ్రామా కూడా అయిపోయింది. అస్థికలు ఇచ్చేసారు ఒక నెలన్నర క్రితం. ఆ కుటుంబానికి అస్థికలు, ఇన్ని రోజులు దాచిపెట్టిన అస్థికలు 20 ఏళ్ళ తర్వాత ఇచ్చారు. అందుకని ఆయేష హంతకుల్ని పట్టుకోవడానికి అంటే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని నేను అంటలే. అప్పుడు కూడా మనం అంతా కలిసే కదా ఉన్నాము. కనీసం లేని విచారణ, ప్రత్యేక విచారణలు లేవు. ఒకవేళ తర్వాత ఉద్యమ ఒత్తిడితో చేసినా అవి తూతు మంత్రంగా జరిగింది. కాబట్టి వీళ్ళు ఎక్కడా లేని సిట్ ఇక్కడ వేశారు, ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేశారు అంటేనే అది నిర్లక్ష్యమా, టైం ఎక్స్టెండ్ చేయడానికి కాలయాపనకి చేస్తున్నారు అనేది అందరికీ ఉన్న అభిప్రాయం. అంటే ఇన్ జనరల్గా ఫోక్సోకి అవసరం లేదు. అక్కడ క్లియర్గా ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీంని పెట్టారంటేనే కేసు ప్రత్యేకమైంది. ఎట్లా ప్రత్యేకమైందని మీరు భావిస్తున్నారు? పోలీసులు చట్టం ముందు అందరూ సమానమే కదా. ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎందుకు వేశారు? ఆయన ఉన్నాడు కదా 10th అందుబాటులో ఉన్నాడు అనేది అందరూ చెప్తున్నారు. మరి అలాంటప్పుడు 12th నుంచి ఇప్పుడు పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం 12th ఈవినింగ్ వాళ్ళ మేనమామ ఇంట్లో సిగ్నల్ ఆగిపోయింది. సిగ్నల్ అక్కడ ఉంది కాబట్టి అక్కడ నోటీస్ ఎందుకు వాళ్ళ మేనమామకి ఇచ్చారు? 13th సంజయ్ గారు ఉన్నారు, 12th ఉన్నారు కరీంనగర్లో బహిరంగ సభలో ఉన్నారు. మీరు ఎందుకు వాళ్ళ మేనమామకి ఇచ్చారు అని అడిగితే ఆ సిగ్నల్ ఆ ఇంట్లో లాస్ట్ వచ్చింది 12th నైట్ ఆగిపోయిందంట. అంటే 12th వరకు అతను వాళ్ళ మేనమామ ఇంట్లో ఉన్నట్లు పోలీసులే చెప్తున్నట్టు. అన్ని కాంట్రడిక్షన్సే. పరారీలో ఉన్నాడు అని రితిరాజ్ గైక్వాడ్ని వేసిన మరుక్షణం అతను పరారీలో ఉన్నాడు, పట్టుకుంటామన్నారు. అమ్మాయితో మాట్లాడారు, అమ్మాయి కుటుంబంతో మాట్లాడారు. ఆమె మాట్లాడాక కన్విన్స్ అయ్యారు కాబట్టి సెక్షన్స్ ఆల్టర్ అయ్యాయి, ఇది సిట్ అధికారిగా. అయితే ఆమె ఏమన్నారు? అతను పరారీలో ఉన్నాడు అన్నారు. 12th నా కొడుకు పరారీలో లేడు, నా కొడుకు ఎందుకు ఏం తప్పు చేశాడని పరారీలో ఉన్నాడని ఆయన అన్నాడు. మరి పరారీలో లేకపోతే వీళ్ళు ఇచ్చిన నోటీస్కి వచ్చి హాజరవ్వచ్చుగా. అసలు ఇన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఎందుకు? మోడీ గారు చాలా సేవింగ్స్ గురించి మాట్లాడుతున్నారు. దేశం చాలా కష్టాలు, ఆర్థికంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం, బంగారాలు కొనొద్దు, పెట్రోల్ డీజిల్ ఎక్కువ వాడొద్దు అన్నారు. 4 టీమ్స్ తిరిగితే ఉత్తగా అవుతుందా? వీళ్ళు ఫ్లైట్లో ఢిల్లీ పోయినరు, బాంబే పోయినరు, ఎంత ఖర్చు? కేంద్ర హోంశాఖ మంత్రి గారికి బాధ్యత ఉంది. మీ మోడీ గారు నేను చాలా డబ్బులు సేవ్ చేయమని. మీ కొడుకుని తీసుకొచ్చి అప్పితే చాలా, ఇప్పుడు చూడండి, మీరు తీయండి, నేను మీ ఛానల్ ఛాలెంజ్ చేస్తున్నా, ఇతను దొరికే వరకు వీళ్ళు పెట్టిన ఖర్చు ఎంత ఉందో తీయండి. అంటే ఇప్పుడు అందరినీ సేవ్ చేయండి, ఇంట్లో మన పర్సనల్ గా బంగారాలే కొనుక్కోవద్దు అంటున్నారు కదా. దేశ భద్రత, దేశ ఆర్థిక స్థితి, దేశ ఆర్థిక అంటే క్రైసిస్, ఎకనామిక్ క్రైసిస్ ని ఎదుర్కోవడానికి అందరూ కాంట్రిబ్యూట్ చేయాలట. మరి మీరు కూడా కాంట్రిబ్యూట్ చేయండి. అబ్బాయిని తీసుకొచ్చి చాలా టైం, ఎనర్జీ, మనీ సేవ్ అవుతుంది కదా. ఆయనకేం తెలుసు పాపం, ఆయనకు తెలియదు కదా. ఎవరికి? సంజయ్కి ఏం తెలియదు? మోడీ గారు ఆయన ముందే మాట్లాడండి. అలా కొడుకు ఆయనకేం తెలుస్తుంది? ఆయనకెందుకు తెలియదు? అబ్స్కాండ్ అయింది కదా. ఏదో ఒక విధంగా కేంద్ర హోంశాఖ మంత్రికి ఎంత నెట్వర్క్ ఉంటుంది, ఏదో వాళ్ళకున్న నెట్వర్క్ లో పిలిపించి చాలా 4 టీములు తిరుగుతున్నాయి, పైసలన్నీ వేస్ట్ అవుతున్నాయి, ప్రభుత్వానికి చెందిన డబ్బులు, నువ్వు వచ్చి రాబిడ్డ అని చెప్పాలా, రాకొడుక అని చెప్పాలా? ఎందుకు చెప్పరు? సరే చెప్తాడా మరి? అట్లా చెప్పాలండి, బాధ్యత కలిగిన మంత్రి గారు అయితే చెప్పాలి. కానీ తప్పు చేస్తే నా కొడుకైనా ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే, శిక్ష తప్పదు, చట్టం అందరికి సమానం అని అన్నాడు కదా, స్టేట్మెంట్ అన్నాడు కదా. కొడుకును హాజరుపరిచి తప్పు చేస్తే అన్నప్పుడు తప్పు చేయనోడు హాజరవ్వాలి. ఇప్పుడు మా మీద కేసులు పెడతారండి, ఎక్కడో ఏ ఉద్యమంలోనో పాల్గొన్నందుకు, ఆ పోడు భూముల పోరాటమో ఇంకోటో, ఒక్కటే చెప్తారు, మేమేం తప్పు చేసినాము, వాళ్ళ న్యాయమైన హక్కులు పోరాటం చేసినామంటే పోలీసులు మాకేం చెప్తారు తెలుసా? FIR అయింది మేడం, అవన్నీ మాకు తెలియదు, ఏమనంటే కోర్టులో చూసుకోండి అని.
ఈయన కూడా కోర్టులో చూసుకుంటాడు కదా, నిరంజన్ రెడ్డి లాంటి తెలివైన లాయర్ ఉన్నాడు వాళ్ళకి, ఎందుకు టెన్షను, హాజరు అవ్వచ్చు కదా వాళ్ళు. ఇప్పుడు ఆ తర్వాత కోర్టులో ఏం శాశ్వతంగా జైళ్ళల్లో ఉండరు. తప్పే చేయనోడు, ఆ అమ్మాయి తప్పు చేసింది, మరి ఆమె ఏడ వారిపోతలేదు అని ట్రాప్ పెట్టిండ్రు కదా, మరి ఆమె ఎక్కడ పారిపోతలేదు కదా, పిలిచినప్పుడల్లా పోతుంది ఆ పిల్ల. అమ్మాయి ఒక్కతే కాదు, ఆమె కుటుంబము ఆమెని తీసుకుపోతున్నారు. ఇప్పటికి 3 సార్లు స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. మరి ఆమె ఎక్కడికి పోవట్లేదు అనే ట్రాప్ నా మీద పెట్టిండ్రని. నువ్వే తప్పు చేయనోడు అయితే నువ్వు ఎందుకు పారిపోతావు? పారిపోయినోడిని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మొత్తం నేషనల్ మీడియా మారు మోగుతుంది ఇష్యూ. ఒక దేశ హోంశాఖ మంత్రికి సంబంధించిన విషయం కాదు అనడం చాలా అమాయకత్వం, అజ్ఞానం. దేశ హోంశాఖ మంత్రికి బాధ్యత ఉంటుంది, ఎందుకంటే నేరం ఆరోపించబడిన వ్యక్తి నీ కుటుంబ సభ్యుడు కాబట్టి నైతిక బాధ్యత ఉంటుంది, ఆ బాధ్యత నిర్వర్తించాల్సింది. రైట్. మొత్తానికి పిఓడబ్ల్యూ సంజయ్ గారు చెప్తున్నటువంటి అంశాలు కనుక గమనిస్తే పూర్తి స్థాయిలో అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇనీషియల్గా కొంత ఈ కేసులో సపోర్ట్ చేసింది బండి సంజయ్ గారి కుమారుడికి అన్నది ఒక అంశం. అండ్ రెండో అంశం ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టం అందరికీ సమానమే, ఖచ్చితంగా రిమాండ్ చేయాల్సిందే బండి సంజయ్ గారి కుమారుణ్ణి అని చెప్పేసి చెప్తున్నటువంటి అంశాన్ని అయితే చూస్తా ఉన్నాం. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి కేఆర్టీవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.